రోజులాగే ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం వీడియో అనేది 4:30కి అలా స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే 4కి లేచాను. సో మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మార్నింగే నేను లేచిన తర్వాత కొంచెం అలా కూర్చున్న ప్రశాంతంగా. ఆ తర్వాత హెయిర్కి ఫుల్గా ఆయిల్ పెట్టి చేద్దామని చెప్పేసి హెయిర్కి వచ్చేసి నేను ఈ ఆయిల్ యూస్ చేస్తున్నా. ఇదేంటంటే డిఐవై చేసుకున్నది. ఇది మమ్మీ ఇంట్లో ఆడించిన కొబ్బరి నూనె ఇచ్చింది. కొబ్బరి నూనెలో అక్క వచ్చేసి ఆముదం ఆయిల్ ఇచ్చింది. సో ఆ రెండు కలిపేసి రోజ్మెరీ లీవ్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. రోజ్మెరీ లీవ్స్ కూడా యాడ్ చేసేసి నేను ఇలా డిఐవై ఆయిల్ చేసుకున్నా. నేను రెగ్యులర్గా ఇదే అప్లై చేస్తున్నా. నాకు కొంచెం డిఫరెన్స్, హెయిర్ లాస్ అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది. అండ్ ఇలాగ అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఫ్రెష్ అయిపోయి అండ్ నా మార్నింగ్ డ్రింక్ తాగేస్తున్నా. అండ్ వాటర్ కూడా చేంజ్ చేశాను నేను హెయిర్కి సంబంధించి, ఎందుకంటే హెయిర్ బాగా లాస్ అయిపోయింది కదా నాకు. సో వాటర్ చేంజ్ చేశాను. అట్ ది సేమ్ టైం హెయిర్ ఆయిల్ కూడా అదే యూస్ చేస్తున్నాను నేను రెగ్యులర్గా. అంటే ఒక 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి ఆయిల్ పెడతాం కదా, సో అలాగా. అండ్ నాకు ఆయిల్ పెట్టకపోతే కూడా హెడేక్ వచ్చేస్తుంది అనమాట. సో మంచిగా ఆయిల్ పెట్టేసుకొని నేను ఇలా వాకింగ్కి వచ్చేసా. హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా, చక్కగాను. అండ్ నైటీతో పడుకుంటా, మళ్ళీ మార్నింగ్ నైట్ డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు వాకింగ్ వస్తాను అనమాట. జాగ్ ప్యాంట్స్, అవి జాగ్ ప్యాంట్స్ నేను బయట తీసుకుంటాను, అమెజాన్లో తీసుకుంటా. చాలామంది అడుగుతున్నారు కదా జాగ్ ప్యాంట్స్ ఎక్కడ తీసుకుంటున్నారని. సో అది. అండ్ ఆయిల్ అప్లై చేసిన ప్రతిసారి నేను అలా చూసుకుంటూనే ఉంటాను, ఏముంది హెయిర్, ఏం లేదు మొత్తం పోయింది అన్నట్టుగా. అండ్ అలా కొంచెం పార్క్లో కూర్చుంటాను ప్రశాంతంగా. ఒక 2-3 రౌండ్స్ వేసిన తర్వాత ఇంటికి వచ్చాక ఏమేమి వర్క్స్ ఉన్నాయని చేసుకుంటున్నాను. ఇక్కడైతే బటర్ గార్లిక్ ప్రాన్స్, బటర్ గార్లిక్ చికెన్, ఇవన్నీ కూడా ఏమేమి వర్క్ చేయాలంటే కుకింగ్ చేయాలి, క్లీనింగ్స్ ఏమున్నాయి, వీడియోస్ ఏమైనా కొలాబరేషన్ ఉన్నాయా, ప్రమోషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్స్టాగ్రామ్ ఏమైనా ప్రొడక్ట్ రివ్యూస్ ఏమైనా చేయాలి, ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటాను అనమాట. అందులో ఫస్ట్ కుకింగ్ పెట్టుకుంటా, ఎందుకంటే ఈరోజు మెయిన్ కుకింగ్ సండే కదా. సో సండే స్పెషల్ ఏం చేద్దామని చెప్పేసి. అండ్ ఇవి ముందు రోజు ప్రవీణ్ చికెన్ తీసుకొచ్చారు. అండ్ నాకు ముందు ఫిష్ అండ్ ఆల్సో ప్రాన్స్ కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. సో అవన్నీ ఈరోజు కలిపి వండేద్దాం అని. సో ఈరోజు స్పెషల్స్ ఏంటంటే ప్రాన్స్ పులావ్ అండ్ అదే బటర్ గార్లిక్ చికెన్ చేద్దాం అనుకున్నాను, బట్ నేనైతే అది చేసుకోలేదు ఇంకా. సో నా కోసం చేసుకుందాం అనుకున్నా, బట్ అది చేయలేదు. ప్రాన్స్ పులావ్ అండ్ చికెన్ కూర్మా, రాగి సంకటి అండ్ తవా ఫిష్ చేద్దామని చెప్పేసి సో అవే చేశాను ఈరోజు. తవా ఫిష్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేశాను అంతే, ఇంకా కుక్ చేయలేదు. ఫస్ట్ అయితే ప్రాన్స్ పులావ్కి ఫస్ట్ నేను ప్యాన్లో ఇలాగా ప్రాన్స్ ఆయిల్ ఏం లేకుండా జస్ట్ పసుపు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి డ్రై రోస్ట్ చేస్తున్నా. డ్రై రోస్ట్ చేసేటప్పుడు ప్రాన్స్ నుంచి బోల్డ్ అంత వాటర్ వస్తుంది కదా, వాటర్ మొత్తం ఇవాపరేట్ అయిపోయేంత వరకు ఉంచి తీసేస్తాను అనమాట. తీసేసి ఇవి ప్రాన్స్ పులావ్లకి యూజ్ చేస్తాను. అండ్ మార్నింగే నేను మొత్తం ప్లాట్ఫామ్ కిచెన్ మొత్తం కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం చెత్తగా ఉందనుకోండి, అస్సలు చేయబుద్ధి కాదు. ఇంకా గ్యాస్ స్టవ్ అనేది ఇంకా క్లీన్ చేసినా సరే ఇంకా అలాగే ఉంటుంది. అండ్ దట్టు ఈరోజు ఫుల్ నాన్ వెజ్ స్పెషల్స్ కాబట్టి ఈరోజు మెయిన్ ఐటెం వచ్చేసి ఫుడ్ వెరైటీ వచ్చేసి చికెన్ కుర్మా. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు మొగలై కుర్మా లాగా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్లోకి వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. నేనైతే ఫుల్ రెసిపీ షేర్ చేస్తున్నాను ఈరోజు, అన్ని రెసిపీ షేర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లోని ఇది నేను ఆనియన్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పక్కన అది వేసుకున్నాను బౌల్లో. ఒక 2 ఆనియన్స్ మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే ఒక 2 స్పూన్స్ పెరుగు వేసాను. అండ్ అదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ కొంచెం ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్, ఇవన్నీ యాడ్ చేసేసి కొంచెం మెత్తగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటా. అండ్ పక్కన ప్యాన్లో ఆనియన్స్ ఉన్నాయి చూసారా, అది కూడా చికెన్ కూర్మా కోసమే. ఈరోజు చికెన్ కూర్మా చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. నార్మల్ కర్రీలా కాకుండా డిఫరెంట్గా చేయాలి, డిఫరెంట్గా థిక్ కన్సిస్టెన్సీలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ కూర్మాలా కావాలనుకుంటే మీరు ఇలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. అండ్ ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అండ్ తెలుసా, ఈరోజు నేను ఇది 3వ వీడియో ఎడిట్ చేయడం. ఎందుకో ఈరోజు చాలాసార్లు ఎడిట్ చేశాను, అయినా సరే ఎందుకో చిన్న గ్లిచ్ లాగా కనిపించింది అనమాట ఎంత ఎడిట్ చేసినా. సో అందువల్ల మళ్ళీ ఎడిట్ చేస్తూనే ఉన్నా. అండ్ ఇక్కడైతే చికెన్ కూర్మా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ట్రై చేయండి. ఇన్ కేస్ ట్రై చేసి నాకు ఇన్స్టాల్లో నాకు
పిక్ యాడ్ చేయండి, ఆర్ఎల్స్ మీరు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పొచ్చు. నాకు కొంచెం మంచిగా జోష్గా వస్తుంది అనమాట. ఇంతకుముందు మీరు అలా షేర్ చేసేవారు, బట్ ఇప్పుడు ఎవరు ట్రై చేయట్లేనట్టుంది. ఎందుకంటే యూట్యూబ్లోనే బోల్డ్ మంది ఛానల్స్ ఉన్నాయి కదా, బోల్డ్ మంది రెసిపీస్ ఉన్నాయి కదా, సో అవి ఈజీగా ఉంటాయి. సీరియస్లీ నేను కూడా అవి చూసే నేర్చుకుంటాను కాబట్టి అవి బాగుంటాయి. బట్ వ్లాగ్స్లో ఇలా నేను కొన్ని టిప్స్ చెప్తాను కదా, అవి కూడా కొంచెం ఫాలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే చికెన్ కుర్మా ఎలా చేద్దామో ఒకసారి చూసేద్దాం. నేనైతే ఆయిల్ యాడ్ చేశాను కదా, ఆయిల్ యాడ్ చేసి కొంచెం రెడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ఫ్రై చేసా. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక మనం మసాలా పేస్ట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో మరీ ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వచ్చేస్తుంది కూర. అందువల్ల కొంచెం యాడ్ చేసుకొని చికెన్ వేసేసి చికెన్ కొంచెం వాటర్ కొంచెం బయటకు వస్తుంది కదా, వాటర్ బయటకు వచ్చేంత వరకు ఉంచుకొని కొంచెం అందులోనే బాయిల్ అయిపోతుంది. అండ్ కొంచెం హోల్ గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే లైక్ పచ్చిమిర్చి వేసిన తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మళ్ళీను షాజీరా, ఇవన్నీ లవంగాలు ఇవన్నీ వేసుకొని కొంచెం మిరియాలు అండ్ అదేంటంటారు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా బౌల్తో, అది కూడా యాడ్ చేసేసుకొని చాలాసేపు మగ్గించాలి ఇది. ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టట్లేదు కదా, ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో పెడితే మనకు తొందరగా అయిపోతుంది. ఇందులో అయితే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది అనమాట. కొంచెం లో ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలి. మీరు వంటగదిలో ఉంటే హై ఫ్లేమ్ పెట్టుకోండి. మీరు నాలాగా పొయ్యి మీద పెట్టి వెళ్ళి కాసేపు కూర్చుందాము, టీవీ చూద్దాము, సాంగ్స్ విందాము, స్క్రిప్ట్ రాసుకుందాం, ఇలాంటివి ఏమైనా పనులు ఏమైనా ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఇందులో ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్ పేస్ట్ అనమాట. ఆనియన్ పేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో. ఇందాక నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా, అది పేస్ట్ వేసుకోండి. ఈ కర్రీ మీకు రోటీస్లోకి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా మీరు రాగి సంకట్లోకి రైస్లోకి వేసుకోవాలనుకుంటే కనుక కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా చేసుకోండి. అలా చేసుకుంటే కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది. రోటీస్లోకి అయితే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. సో అది. అండ్ ఈరోజు అయితే ప్లాన్స్ ఇంకొకటి, ఈరోజు నేను 2-3 సార్లు ఎడిట్ చేస్తున్నాను కదా, మళ్ళీ ఏం చెప్పానో ఇంతకుముందు ఇప్పుడు ఏం చెప్తున్నానో నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. చెప్పాను కదా చాలాసార్లు ఎడిట్ చేశానని చెప్పేసి. అండ్ ఇదైతే ఇంకా మనం మూత పెట్టేసి మగ్గించేద్దాం కాసేపు అలాగా. సీరియస్లీ ఇదైతే కర్రీ చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు రోటీస్తో ఈ కర్రీ సర్వ్ చేస్తే మాత్రం చాలా రెస్టారెంట్స్ తెప్పించారా కర్రీ అని అడుగుతారనమాట, అంత మంచి టేస్ట్ వస్తుంది. రెస్టారెంట్లో కూడా అన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మనకు తెలియాలి కానీ సూపర్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తూ ఉంటాను మీకు. ఇక్కడ నేను ఆనియన్ పేస్ట్ యాడ్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్లాన్స్ ప్రవీణ్ బర్త్డే అనమాట, 29th, అంటే ఈరోజు ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా 29th. సో తన బర్త్డేకి ఏం చేద్దాం అనే కాన్సెప్ట్లో ఈరోజు అలా మాట్లాడుకున్నాము. అండ్ ఈరోజు షాపింగ్కి వెళ్ళాం అనమాట, వాల్యూ జోన్ షాపింగ్కి. సో అది నేను మీకు ఎక్స్ప్లోర్ చేశాను కొంచెం. అండ్ ఇక్కడ ఆనియన్ పేస్ట్ కూడా వేసాం కదా, అది కొంచెం బాగా మగ్గిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అయిపోయినట్టే. మీరు ఇందులో ఇది ఉంటుంది కదా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట కసూరి మేతి యాడ్ చేసుకుంటే. మీరు కూర్మా అండ్ ఆల్సో కొన్ని కర్రీస్ స్వీట్నెస్ కావాలనుకుంటే చిన్న షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. అండ్ ఇది కొంచెం స్పైసీ అండ్ ఆల్సో థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటేనే బాగుంటుంది. ఇలాచీ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇది హైలైట్ ఈరోజు అన్ని రెసిపీస్లోని. అండ్ నేనైతే ఇలా మూత పెట్టేసి కొంచెం మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి మ్యాక్సిమం ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను ఆపేసి ఆ తర్వాత ప్రాన్స్ పులావ్ పెడుతున్నాను. ప్రాన్స్ పులావ్కి ఏమేమి చేస్తున్నాను అనేది, ముందు మనం ప్రాన్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో షాజీరా అండ్ ఆల్సో గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నార్మల్ పులావ్ ఎలా చేస్తామో అలాగే, ఇంకా అంత డిఫరెంట్గా అయితే కాదు. ఇది నేను విస్మయ్ ఫుడ్స్లో చూశాను. కాకపోతే విస్మయ్ ఫుడ్స్ తేజ గారు వచ్చేసి ఒక గసగసాలు ఇవన్నీ పౌడర్ చేసి వేసుకున్నారు. నేను అది మిస్ చేశాను. నా స్టైల్లో ఇంక నేను చేసుకున్నాను అనమాట. స్టార్టింగ్ ఆయన చెప్పినట్టు స్టార్ట్ చేశాను, లాస్ట్గా వచ్చేసరికి నాకు తోచినట్టు ఇంక నేను బిర్యానీ చేసేసాను. నేను ఈరోజు మొత్తం 3 పూట్ల ఒకసారి చేసేసాను వంట. ఎందుకంటే ఇంకా నాకు ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం బ్యాటరీ అలా డౌన్ అవుతుందని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగి సంకటి చికెన్ కుర్మా, అండ్ ఆ చికెన్ కుర్మానే మధ్యాహ్నం అండ్ ఆల్సో నైట్కి ప్రాన్స్ పులావ్ అలా చేశాను. ఇంకా నైట్కి వాళ్ళు రైతా అలా చేసుకొని తింటారు కదా అని చెప్పేసి ప్రాన్స్
ప్రాన్స్ పులావ్లకి. సో మొత్తం 3 పూటలకి కలిపి వండాను అనమాట ఈరోజు. ఇంకా టకమని చేసేసి ఇంకా నేను మిట్టు లేచి ఇలా కలుపుతున్నాడు అనమాట. టకమని చేసేసి ఇంకా నేను వంటగదిలోకి రాలేదనమాట. ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని వంటగది మొత్తం ఇంకా నేను హాలిడే చెప్పుకున్నాను అనమాట నాకు నేను. ప్రవీణ్ బర్త్డే ప్లాన్స్ అయితే మండే వచ్చింది కదా 29th తన బర్త్డే. సో ఈరోజు ప్లాన్స్ ఏంటంటే నేను నార్మల్గా అన్నదానం అలా పెడదాం అనుకున్నాము. బట్ అన్నదానం ఎలాగా ఏంటనేది అసలు శివాలయంలో అన్నదానం అది పెట్టరు. బాబా గుడిలో అన్నదానం ప్లాన్ చేద్దామంటే బాబా గుడిలో లక్షవారం పెడతారనమాట. నార్మల్ సోమవారం మిగతా వారాలు పెద్దగా పెట్టరు. సో నేనేమన్నానంటే లక్షవారం రాయించేద్దాము, ఏముంది ఆ రోజే పెట్టుకోవాలని ఏం లేదు కదా, లక్షవారం పెట్టుకుందాం అన్న దాని మీద అనుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ పార్సల్స్ ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేద్దామా అని చెప్పేసి. ఎందుకు ఈ సంవత్సరం ప్రవీణ్కి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఏం అడిగినా సరే వద్దు ఏమైనా గిఫ్ట్ కొనుక్కుందామంటే వద్దు, ఫోటో ఫ్రేమ్ ఏమైనా చేద్దామంటే వద్దు, ఏది అసలు గిఫ్ట్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఏది అడిగినా సరే వద్దు అంటుంటే నాకు అసలు చిరాకేసింది అనమాట. ఏంటి ప్రతిదానికి వద్దు అంటావు, సంవత్సరానికి ఒకసారి ఏమైద్ది అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అది ఇది అన్నారనమాట. సో మేమిద్దరం గట్టిగా కొంచెం కేకలేస్తే అప్పుడు ఆ షాపింగ్కి కూడా వచ్చారు, లేకపోతే అస్సలు తనకి ఇంట్రెస్ట్ లేదు చేసుకోవడానికి. సో నార్మల్గా అయితే అసలు యాక్చువల్గా ఇప్పుడు మేము తిరుపతిలో ఉండాల్సింది, తిరుపతి ప్లాన్ చేసుకున్నాము, తిరుపతి వెళ్దామని చెప్పేసి. కాకపోతే మాకు దర్శనాలు ఇంకా అంత తొందరగా దొరకవు కదా, దర్శనం కానీ రూమ్స్ కానీ దొరకలేదు. రిజర్వేషన్స్ అయితే చేయించుకున్నాం. రిజర్వేషన్ ఎప్పుడు అనుకుంటున్నారు, ఫ్రైడే బయలుదేరి మళ్ళీ సండే ప్రవీణ్ బర్త్డే రోజు దర్శనం చేసుకొని మండే రిటర్న్ అయ్యేలాగా ప్లాన్ చేసుకొని రిజర్వేషన్స్ కూడా రిజర్వేషన్ ఫస్ట్ చేయించుకుందాము, ఆ తర్వాత దర్శనాలు ట్రై చేద్దాము, ఎవరైనా ఉంటారు కదా సో అలాగా ట్రై చేద్దామని చెప్పేసి, లేదంటే సర్వదర్శనానికైనా వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. బట్ ఎందుకో సర్వదర్శనానికి టైం చాలా పట్టేస్తుంది, మనము ఇబ్బంది పడతామేమో, ఎందుకంటే అసలు సర్వదర్శనానికి ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదనమాట. సో చాలా టైం పట్టేస్తుంది అది ఇది అని చెప్పేసి ఇంకా, ఎందుకంటే ప్రవీణ్కి మళ్ళీ ఆఫీస్ ఉంటుంది, మిట్టుకి స్కూల్ ఉంటుంది. సో అన్ని డేస్ పెట్టుకోవాలన్నా సరే అవ్వదు అనమాట, పోనీ ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకుందామన్నా. సో మండే బోనాలు సెలవు వచ్చింది కాబట్టి అలా ఫస్ట్ అయితే రిజర్వేషన్స్ చేయించుకున్నాం. బట్ దర్శనాలు దొరకపోవడం వల్ల క్యాన్సిల్ చేసేసాం. ఫస్ట్ టైం తెలుసా తిరుపతి రిజర్వేషన్స్ చేయించుకొని క్యాన్సిల్ చేయడం. సో అది కొంచెం ఏదోలా అనిపించింది. సో మేబీ మరి దర్శనం క్యాన్సిల్ అయిందనో ఏంటో, మరి ప్రవీణ్కి కొంచెం నాకు ఇంట్రెస్ట్ లేదు అది ఇది అన్నారనమాట. సో అందువల్ల సరే మనం నెక్స్ట్ మంత్ వెళ్దాంలే అన్న కాన్సెప్ట్ అనేది. ఎందుకంటే ప్రవీణ్కి తిరుపతి అంటే చాలా ఇష్టం. పెళ్ళికి ముందు వరకు ప్రతి సంవత్సరం తన బర్త్డే తిరుపతి దర్శనానికి వెళ్ళేవాళ్ళు అనమాట. ప్రవీణ్ వాళ్ళ బావ కలిసి, తన బర్త్డే కూడా ప్రవీణ్ వాళ్ళ బావ బర్త్డే కూడా 28th, ప్రవీణ్ బర్త్డే 29th అనమాట. 2 రోజులు వాళ్ళిద్దరూ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవారు. సో అలా కొన్ని సెంటిమెంట్ మీద ఉండేవారు అనమాట. సో ఈసారి వెళ్దాం అనుకున్నాము, వెళ్ళకపోవడం వల్ల మరి అంత యాక్టివ్గా లేరు. సో ఫస్ట్ టైం అనమాట రిజర్వేషన్స్ చేయించుకొని క్యాన్సిల్ చేయించేసుకోవడం. సో అందుకే నేను గిఫ్ట్ అవి కూడా ఏం ప్లాన్ చేయకపోవడానికి రీజన్, ఎలాగో తిరుపతి వెళ్తున్నాం కదా, ఇంకా అక్కడ ఏముంటుందిలే అన్న దాని మీద, దేవుడి సన్నిధానంలో ఉంటాం కదా అన్న దాని మీద అదే మంచిది కదా అని అనిపించింది. సో అందువల్ల ఇంకేం ప్లాన్ చేయలేదు. బట్ అలా అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ చేయించడం వల్ల అసలు ఏం చేయాలో కూడా నాకే అర్థం కాలేదు, ఏం ప్లాన్ చేయాలి, ఏం సెలబ్రేట్ చేయాలని దాని మీద. సో అది నేను చూడాలి. బర్త్డే ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగ్ అయితే నేను వ్లాగ్ అనేది ఎడిట్ చేస్తున్నా. శివాలయానికి వెళ్ళి అభిషేకం చేద్దామని చెరుకు రసం ఇవన్నీ తెప్పించుకున్నాము. సో చూడాలి ఈరోజు డే ఎలాగా సెలబ్రేట్ చేసుకుంటామని చూడాలి. అండ్ ఈరోజు వరకు వచ్చేస్తే ఇక్కడ నేను రాగి సంకటి చేస్తున్నా. జస్ట్ నేను బాయిలింగ్ వాటర్లో కొన్ని సాల్ట్ యాడ్ చేసేసి రాగి పిండి అది వేసేసి ఇలాగ రాగి సంకటి చేసేస్తున్నా. ఇంక ఈజీ. చాలామంది రైస్ యాడ్ చేసుకుంటారు, మేమైతే రైస్ యాడ్ చేసుకోము, నార్మల్గా ఇలా చేసేసుకుంటాం అనమాట. చెక్కదాంతో కొంచెం ఇలా మెదుపుకుంటూ చేసుకుంటాం అనమాట. దాని తర్వాత ఫిష్ కూడా, మొన్నటి ఫిష్ బోన్లెస్ ఫిష్ అనేది తెప్పించాను స్టార్టర్ చేద్దామని. సో తవా ఫిష్ చేస్తున్నాను ఇక్కడ. తవా ఫిష్ చేయడం కోసం మ్యారినేట్ చేస్తున్నాను. బట్ తవా ఫిష్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇంకా ఇంకా పొయ్యి మీద పెట్టలే, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకో ఇంకా తినలేదు. మధ్యాహ్నం ఇంకా రాగి సంకటి అవి తినేసరికి వాళ్ళకి ఫిల్ అయిపోయింది అనమాట. అందువల్ల ఇంకా ప్రాన్స్ పలావ్ కూడా చేసేసాను కదా, సో 2 పూటలకి సరిపోతుంది. అండ్ ఇక్కడైతే తవా ఫిష్ కోసం రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మిరియాలను ఇలాచీ కూడా వేసాను. చాలా బాగుంటుంది మిరియాలు ఇలాచీ వేస్తే. అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటా. ఇది మీరు ఓవెన్లో కూడా చేసుకోవచ్చు ఆర్ ఎయిర్ ఫ్రైర్లో కూడా చేసుకోవచ్చు. ఫిష్
బాగుంటుంది మీరు తెప్పించుకున్న దాన్ని బట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు దీంతో పాటు ఈ మధ్య నేను గ్రీన్ ఫిష్ ఎక్కువ తింటున్నాను కదా, ఎందుకో ఎంత తిన్నా సరే నాకు అది క్రేవింగ్ తగ్గట్లేదు. అందువల్ల ఇది నేను ముక్కలు ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా, ఇంకొక కొంచెం పెద్ద పీస్ లాంటిది వదిలేసుకొని అది నేను గ్రీన్ ఫిష్ కోసం మ్యారినేట్ చేసుకున్నా. దానికోసం మొన్న కొత్తిమీర కాడలు కట్ చేయలేదు అన్నారు కదా, నేను చూసుకోకుండా వేసేసాను. ఇప్పుడైతే కొంచెం మంచిగా వాష్ చేసుకొని వేసుకున్నా. నాకు అనిపించింది తెలుసా, మీరు ఎంత డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తారు వ్లాగ్స్ అనేవి, కొత్తిమీర కాడలతో మీరు వేసేసారు చూసుకోలేదా అని చెప్పేసి అడిగారు. సో మంచిదే, నాకు కూడా తెలియాలన్నమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 పచ్చిమిరపకాయలు, సాల్ట్, కొత్తిమీర, అంతే. ఇది పేస్ట్ చేసుకొని పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు. అది మెత్తగా పేస్ట్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసుకుందాం. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, నోరు అంత చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది అనమాట, మౌత్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఈ తోక ఈ ముక్క అలా ఉంచాను. ఇది ఇలా ఒక్కటే సింగిల్ది గ్రీన్ ఫిష్ గ్రిల్ చేసుకుందామని చెప్పి, ఓవెన్లో కానీ లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో కానీ చేసుకుందామని చెప్పేసి, తవా ఫిష్లా కాకుండా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుందామని చెప్పేసి ఇలా మేనేజ్ చేసి పక్కన పెట్టేసుకుని, ఇంక ఇది రోజు అయితే చేయలేదు, చెప్పాను కదా ఇంక షాపింగ్కి వెళ్ళిపోవడం వల్ల ఇంకేం చేయలేదని చెప్పేసి. అండ్ ఆ తర్వాత అదేంటి ప్రాన్స్ పులావ్ కూడా అయిపోయింది. అది కూడా నేను మీకు చూపించాను కదా ఎలా చేశాను ఏంటనేది మాట్లాడుతూ. అండ్ ప్రాన్స్ పులావ్లో నేను హాట్ వాటర్ వేసాను అనమాట, చిట్టి ముత్యాల రైస్తో చేశాను. ఆ తర్వాత రాగి సంకటి కూడా అయిపోయింది కదా, రాగి సంకటి కొంచెం బౌల్కి నెయ్యి అప్లై చేసి ప్రతిసారి ఇంకెలాగే చేస్తాను, నేను చాలాసార్లు చూపించాను కదా. ఈరోజు ఇంకో బ్రేక్ఫాస్ట్ రాగి సంకటి విత్ చికెన్ కర్రీ అలా పెట్టాను అనమాట. పూరి చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా, సండేస్ పూరి విత్ చికెన్ కర్రీ, ఇడ్లీ విత్ చికెన్ కర్రీ అలా నాన్ వెజ్ టిఫిన్ చాలా బాగుంటుంది సండే వైబ్స్. బట్ నాకు పూరి ఇంకా ఆయిల్ కదా అనే కాన్సెప్ట్తో ఇంకా పూరి చేయలేదు, రాగి సంకటి చేశాను అనమాట. కొంచెం నెయ్యి మంచిగా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను మిట్టుకి 2 ముద్దలు తినిపించాను వాడిని లేపి, మిట్టు రాగి సంకటి చేశాను మిట్టు తొందరగా లేగు అంటే వాడు హుషారుగా లేచాడు అనమాట. సో వాడికి చాలా ఇష్టం అనమాట రాగి సంకటి అంటే. అండ్ వాడు వాడు బుల్లి చేతిలో తినడం చూస్తే చాలా మంచిగా, అది కూడా రాగి సంకటి ఒక్కటే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. సో అది కొంచెం హెల్దీ వేలో ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ వాడికి తినిపిస్తుంటే వాడు చూడండి నోరు చప్పరిచ్చి చేస్తున్నాడు చూడండి, అదిగా నాకు అది చూసి నవ్వొచ్చిందనమాట బాగా. సో వాడికి ఒక 2 ముద్దలు తినిపించి టేస్ట్ వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తానమాట. ఇంకా 2 ముద్దలు తినిపించి ఇంక వాడికి ఇచ్చేస్తాను. ఇంక టీవీ చూసుకుంటూ వాడు హ్యాపీగా తింటాడనమాట. ఇంకా మిగతా వర్క్స్ ఏమైనా ఉంటే ఈరోజు మొత్తం వంట చేసేసి 3 పూటలకు వంట చేసేసి మొత్తం వంటగది మొత్తం క్లీన్ చేసేసుకొని అప్పుడు ఇంక వెళ్ళిపోయాను అనమాట కిచెన్లోంచి బయటికి. ఇంకా అసలు రాలేదు కిచెన్లోకి, మళ్ళీ ఈవినింగ్ వచ్చాను అనమాట కిచెన్లోకి, మధ్యాహ్నం అసలు రానేలేదు. అండ్ ఇది ప్రాన్స్ పులావ్ చిట్టి ముత్యాల రైస్తో చేసా. కాకపోతే ఇలాంటివి ఏంటంటే వేడివేడిగా తింటేనే బాగుంటాయి. నేను మార్నింగ్ చేసేసాను కానీ వీళ్ళు మళ్ళీ కొంచెం వేడి చేసుకొని తిన్నారు. అసలు వేడిగా తింటేనే అది బాగుంటుంది, సెట్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాన్స్ పులావ్ అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే నేను చూడలేదు కానీ. అండ్ వాళ్ళు చెప్తారు కదా ఎలా ఉంది ఏంటనేది, ఏమైనా తక్కువైనా ఎక్కువైనా సరే. అండ్ ఈరోజు అయితే వాల్యూ జోన్లో చాలా మంచి ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు ఇన్ కేస్ ఆషాఢం ఏమైనా షాపింగ్ ఎక్కువ ఆషాఢంలో చేస్తారు కదా, సో చేయాలనుకుంటే నేను మొత్తం అంతా షూట్ చేయలేదు, ఎందుకో నాకు బ్యాటరీ అలా డౌన్ అయిపోయింది అనమాట, షాపింగ్కి అసలు ఏదో లాగా అనిపించింది. అందువల్ల ఇంకా పెద్దగా ఏం షూట్ చేయలేదు. డ్రెస్ మెటీరియల్స్ కానీ కుర్తా సెట్స్ కానీ 500 రూపీస్కి అలాగా మంచి ఆఫర్సే పెట్టారు. సో ఇక్కడ నేను కొంచెం మార్నింగ్ ఆయిల్ రాసుకున్నాను కదా, కొంచెం హెడ్ బాత్ చేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట వాల్యూ జోన్కి. ఇంకా అటు లెన్స్ కార్ట్కి వెళ్ళి స్పెట్స్ తీసుకొని షూ మార్ట్కి వెళ్ళి షూ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఎందుకో బండి మళ్ళీ వాల్యూ జోన్ తిరిగింది. నేను ప్రవీణ్ కోసం షాపింగ్ వస్తే ప్రవీణ్ నా కోసం చేస్తున్నారనమాట. ఈ డ్రెస్ బాగుంది కదా, ఆ డ్రెస్ బాగుంది కదా, ఆఫర్స్లో ఉన్నాయి చూస్తావా అని చెప్పేసి. సో కుర్తా సెట్స్ అవి చూస్తున్నారు. నేనైతే అసలు ఏం కూడా తీసుకోలే. నేను వాల్యూ జోన్కి వెళ్తే మెయిన్ నేను వర్క్ చీరల దగ్గరికి వెళ్తాను. వర్క్ చీరలు చాలా బాగుంటాయి, 800కి 600 కూడా వర్క్ సారీస్, సూపర్ సారీస్, జార్జెట్ సారీస్ దొరుకుతాయి, ట్రై చేయండి. అండ్ ప్రవీణ్ ఇలాగ ఒక షర్ట్
షర్ట్ తీసుకున్నారు. 50% ఆఫ్లో కూడా షర్ట్స్ అవి ఉన్నాయి. నేను నిట్టెడ్ షర్ట్ తీసుకోమన్నా. సో దాని తర్వాత షూస్ తీసుకున్నారు జాగింగ్కి. వాకింగ్కి వెళ్తున్నారు కదా ప్రవీణ్. సో నేను మార్నింగ్ వెళ్తాను, ప్రవీణ్ ఈవినింగ్ వెళ్తారనమాట వాకింగ్కి. సో షూస్ తీసుకున్నారు అండ్ ఆల్సో షర్ట్స్ ఒక 2 షర్ట్స్ తీసుకున్నారు. నాకైతే ఫేస్ చాలా డల్ అయిపోయింది, అసలు షాపింగ్ ఇంట్రెస్ట్ లేదు అసలు ఈరోజు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు శుభ్రత కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.